హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం POCO C55 మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. హెచ్డీ ప్లస్ డిస్ప్లే తోటి 5000 mAh బ్యాటరీ తోటి 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా తోటి MediaTek G85 ప్రాసెసర్ తోటి అయితే దీన్ని లాంచ్ చేస్తున్నారు. మరి అన్బాక్సింగ్ చేసి మొబైల్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇదే POCO C55 మొబైల్. బాక్స్కి బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు ఇది హెచ్డీ ప్లస్ డిస్ప్లే తోటి రావడం మనం చూడొచ్చు. స్క్రాచ్ రెసిస్టెంట్ డిస్ప్లే అంటున్నారు. 5000 mAh బ్యాటరీ, 10 వాట్స్ ఛార్జర్ ఇన్ ద బాక్స్ అని చెప్తున్నారు. 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా, MediaTek హీలో G85 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. దాంతోపాటే 120 హెడ్స్ టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుందని చెప్తున్నారు. ఫాస్ట్ వైఫై ఉంటుంది, ఫింగర్ ప్రింట్ ఉంటుంది. దాంతోపాటు ర్యామ్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఇవన్నీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కాకపోతే మరి ప్రైస్ ఏముంటుందో చూడాలి. సో మరి హెచ్డీ ప్లస్ డిస్ప్లే అంటున్నారు కాబట్టి 10,000 లో ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేస్తేనే దీనికి ఒక అర్థం ఉంటుంది. మరి దీనికి ఉన్న ఈ సీల్ని బ్రేక్ చేసేద్దాం, మొబైల్ ఎలా ఉందో చూద్దాం. సో మరి మొబైల్స్ అనేవి ఎందుకు అంటే ఎవరైతే వాట్సాప్ కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటారో, వీడియో కాల్స్ చేయాలనుకుంటూ ఉంటారో, దాంతోపాటే మంచి బ్యాటరీ బ్యాకప్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే దీనిలో మనకి ఇక్కడ లెదర్ టైప్ బ్యాక్ని ప్రొవైడ్ చేశారు. సో ఇది చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఇక్కడ POCO బ్రాండింగ్ ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఇక్కడ మనకు 50 మెగాపిక్సెల్ సంబంధించిన కెమెరా ఉంది, ఇటు సైడ్ వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్, ఇటు సైడ్ మనకు సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేశారు, కింద స్పీకర్ గిల్స్, మైక్రో USB పోర్ట్, నాయిస్ క్యాన్సలేషన్ ప్రొవైడ్ చేశారు, పైవైపు టైప్ సి పోర్ట్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మరి ఇది మైక్రో USB పోర్ట్ అనేది నాకు తంతుంది. మరి ఇక్కడ టైప్ సి పోర్ట్ ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. ఇది 10 వాట్స్ ఛార్జర్ కూడా మరి అంత చెప్పుకోదగ్గ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఏం కాదు. సో ఇవన్నిటి గురించి మనం పక్క పెట్టేసినట్టయితే ఇక్కడ ప్రైస్ మ్యాటర్స్ అని చెప్పేసుకోవచ్చు. ఏ ప్రైజింగ్లో దీన్ని లాంచ్ చేస్తారో చూడాలి. ఇక్కడ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు ఉంది. సరే ఈ సిమ్ ట్రైన్ బయట తీసి చూద్దాం. ఇంతకుముందు వీళ్ళు చెప్పినట్టు బాక్స్ పైన మెన్షన్ చేశారు. దీనిలో మనం 2 సిమ్స్తో పాటు మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే మనకు స్టోరేజ్ సంబంధించిన ఇష్యూస్ అయితే రావు. సో మరి ఇక్కడ ఈ పవర్ ఆన్ బటన్ అయితే ఇక్కడ నేను ప్రెస్ చేస్తున్నాను. POCO అని చెప్పేసి మొబైల్ బూట్ అవడం గమనించవచ్చు. మరి ఈ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి డైరెక్ట్ మెయిన్ స్క్రీన్ తీసుకెళ్తాను. మొబైల్ బూట్ అయింది ఫ్రెండ్స్, ఇలాగైతే కనిపించేస్తుంది. మరి దీని యొక్క డిస్ప్లే బ్రైట్నెస్ పెంచేస్తే ఇలా ఉంది. నెక్స్ట్ దీని సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఆండ్రాయిడ్ వర్షన్ కనిపించేస్తుంది. అబౌట్ ఫోన్లోకి వెళ్ళినట్టయితే చూడండి, మనకు MIUI 13.0.1 తోటి వచ్చింది. వర్షన్ వచ్చేసి మనకి ఇది ఆండ్రాయిడ్ 12 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ దీని ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేస్తుంది. ఫేస్ అన్లాక్ కూడా ఫాస్ట్గానే మొబైల్ అన్లాక్ చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. మరి ఇక కెమెరా క్లారిటీ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి కొన్ని ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను వీడియోలోకి వెళ్ళి ఆప్షన్స్ గురించి మాట్లాడినట్టయితే 1080p వీడియోస్ని 30 fps రికార్డ్ చేసుకోవచ్చు. ఇక సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడితే కూడా సేమ్ ఆప్షన్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మరి ఇక్కడ పోర్ట్రేట్ మోడ్, నైట్ మోడ్ అని చెప్పేసి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ 50 మెగాపిక్సెల్ అని చెప్పేసి సపరేట్గా ఒక ఆప్షన్ ప్రొవైడ్ చేశారు. మరి కొన్ని ఫొటోస్ని క్యాప్చర్ చేసి మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్ మరి దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ, హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇది. మరి సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే సౌండ్ మనకు లౌడ్గానే వినిపిస్తుంది. మరి మొత్తం హై పెట్టుకుంటే అక్కడక్కడ బ్రేక్ అవుతుంది తప్పిస్తే ఇక్కడ మనం 80%లో పెట్టుకుంటే డీసెంట్గానే వినిపించేస్తుంది. మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే మొబైల్ అనేది లుక్స్ పరంగా చూసుకున్నట్టయితే తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో బాగానే ఉంటుంది. ఇటువంటి లెదర్ బ్యాక్ ఇచ్చేసి ఇట్లా 5000 mAh బ్యాటరీ ఇచ్చేసారు. ప్లస్ ఇక్కడ మధ్యకాలంలో చాలా మొబైల్ కంపెనీస్ అనేవి బాక్స్లో నుంచి ఛార్జర్ తీసేస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ తక్కువ బడ్జెట్లో ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎగరగొడతారు, ఇది ఉంది. నెక్స్ట్ డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ వేసుకోవడానికి స్లాట్ని ప్రొవైడ్ చేశారు. ఇవన్నీ ప్లస్ పాయింట్సే. కాకపోతే అవన్నీ ప్లస్ పాయింట్స్ అని మనం ఎప్పుడు చెప్తామంటే దీని ప్రైస్ ఆధారంగా చెప్పొచ్చు. మరి ప్రైస్ అనేది ప్రజెంట్ నేను అన్బాక్సింగ్ చేసే టైంకి రివీల్ కాలేదు. రివీల్ అయిన తర్వాత కింద కామెంట్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేయొచ్చు. సో మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ మొబైల్ ఎలా అనిపించిందని కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.